నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। వినుకొండలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు। ఎన్ఎస్పీ కాలువను బాగు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్, లేకుంటే ధర్నా చేస్తామంటూ ప్రకటన। కార్యాలయాలలో పడ్డ దొంగలు, ప్రభుత్వ సామాగ్రి చోరీ। కార్తీక పౌర్ణమి పూజల వేడుకలు వినుకొండ శివాలయాలలో ఘనంగా జరిగాయి। వేడుకలలో భాగంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి। ఆలయ సన్నిధానంలో కార్తీక దీపాలు వెలిగించి మహిళా భక్తులు పూజలు చేశారు। కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళలు దీపాలు వెలిగించి దీపోత్సవం చేశారు। శివలింగానికి అభిషేకాలు చేశారు। పలు ఆలయాల్లో భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు। జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన ఈపూరులోని శాఖ గ్రంథాలయంలో గ్రంథాలయాధికారి గంటా శ్రీనివాసరావు పుస్తక ప్రదర్శన నిర్వహించారు। స్థానిక జడ్పీ హై స్కూల్ హెచ్ఎం రామకృష్ణారెడ్డి గ్రంథాలయ ఉద్యమం కోసం పోరాడిన వెంకటరమణయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। చిరిగిన చొక్కా అయినా వేసుకో, కానీ మంచి పుస్తకం కొనుక్కోవటం మర్చిపోవద్దు అని గ్రంథాలయం వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హెచ్ఎం రామకృష్ణారెడ్డి అన్నారు। గ్రంథాలయానికి ప్రతిరోజు వచ్చే విధంగా విద్యార్థులు అలవాటు చేసుకోవాలని అన్నారు। గ్రంథాలయంలో పాఠశాలలో చదివే పుస్తకాలకు భిన్నంగా మంచి విజ్ఞానాన్ని అందించే పుస్తకాలు ఎన్నో ఉంటాయని వాటిని చదవటం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి ఎంతో ఉపయోగపడతాయని ఆయన అన్నారు। శుభాకాంక్షలు। ఆ తదుపరి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నవంబర్ 14 పండిట్ జవహర్లాల్ నెహ్రూ। పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎవరో తెలుసా? భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి। భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి ఎవరు? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు। నెహ్రూ గారికి బాల్ అంటే చాలా ఇష్టం। అందుకని తన పుట్టినరోజున ఏం చేయమన్నారు? బాలల దినోత్సవంగా జరుపుకోమన్నారు। మరి ప్రధానమంత్రిగా చేసినప్పుడు తన పుట్టినరోజుని దీనికి బాలల దినోత్సవంగా చేసుకోమని చెప్పారంటే ఆయన ఎంత మంచి మనస్తత్వం కలిగారో తెలుస్తుంది। అదో పాయింట్। 14 నుంచి నవంబర్ 14 నుండి 20 వరకు మనకు జాతీయ ఎన్నో గంటది 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు। ఇందులో భాగంగా మనం ఏం చేయాలంటే వివిధ రకాల కార్యక్రమాలు జరుపుతారు సార్ వాళ్ళు, ఈ లైబ్రరీ గారు మాట్లాడారు। ఈ వారం రోజులు కూడా కంపల్సరీగా అందరూ ఉపయోగించుకోవాలి। మంచి లక్షణం ఏంటంటే చినిగిన చొక్కా అయిన కొనుక్కో, మంచి పుస్తకాలు కొనుక్కో। చినిగిన చొక్కా వేసుకున్నా పర్వాలేదు, కానీ ఏం కొనుక్కోవాలి? మనం మంచి పుస్తకం కొనుక్కోవాలి। అంటే మనం కనీసం ఒక అరగంటో గంటో దేనికి ఉపయోగించాలా? గ్రంథాలయం ఎక్కడికి వచ్చి చదువుకోవాలి। మిమ్మల్ని ఎవరైనా వద్దంటారు ఎక్కడికి వస్తే? అయితే పుస్తకాలు చదువుకునేటప్పుడు కూడా మనం తీసుకున్న పుస్తకము మళ్ళా అక్కడ పెట్టేటప్పుడు కూడా అదే విధంగా ఉంది। వాటిని పాడు చేయటం కానీ ఇట్లాంటివి కానీ ఏమీ చేయకపోని మరి మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। నేను గుంటూరులో చూశాను, మంచి లైబ్రరీ, ఎన్ని గంటలైనా చదువుకోవచ్చు। మనకు కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా అక్కడ దొరుకుతాయి। మనం అన్ని పుస్తకాలు కొనలేము కాబట్టి అధ్వాన్నంగా ఉన్న ఎన్ఎస్పీ కాలువను బాగు చేయాలని వినుకొండ సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది। వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలువ పిచ్చి కంపతో చెత్త చెదారంతో నిండిపోయి సాగర్ జలాలు కిందకు పారకుండా అడ్డుగా ఉన్నాయని పరిశీలించిన సిపిఐ పార్టీ నేతలు ఎన్ఎస్పీ అధికారులకు చీమ కుట్టినట్టయినా లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు। ఈ ఎన్ఎస్పీ కెనాల్ నుండి కోటప్పనగర్, గాంధీనగర్,
పెదకంచెర్ల, ఏనుగుపాలెం, పిట్టంబండ గ్రామాలకు మంచినీటి చెరువులకు నింపుతున్నారని, ఈ విధంగా కలుషితమైన నీరు తాగిన ఆ గ్రామాల ప్రజల ఆరోగ్య పరిస్థితి ఏంటని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్ఎస్పి కాలువను బాగు చేసి గ్రామాలకు స్వచ్ఛమైనటువంటి త్రాగునీరు, సాగునీరు సప్లై చేయాలని, లేని పక్షంలో సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఎన్ఎస్పి కాలనీ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తామని బూదాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. హై స్కూల్ విద్యార్థి అదృశ్యమయ్యాడు. వినుకొండ ప్రభుత్వ బాలుర హై స్కూల్లో 7వ తరగతి చదువుకుంటున్న పూరేటి భరత్ కనిపించటలేదని, ఈ అబ్బాయి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వినుకొండ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ యు శోభన్ బాబు తెలిపారు. 13వ తేదీ మధ్యాహ్నం స్కూల్ నుండి పూరేటి భరత్ బయటకు వెళ్లాడని, అప్పటి నుండి ఆ బాలుని ఆచూకీ తెలియలేదని, బాలుడు స్వగ్రామం శావిల్యాపురం మండలం కనుమర్లపూడి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడని చెప్పారు. బాలుడి ఆచూకీ తెలిస్తే వినుకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వినుకొండ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. వినుకొండ రూరల్ మండలంలోని చీకటిగలపాలెం గ్రామానికి చెందిన కెవి సుబ్బారావు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు తెలుసుకుని ఎక్సైజ్ సిబ్బందితో వెళ్లి అతనిని అరెస్టు చేసి అతని దగ్గర నుండి 8 డ్యూటీ పెయిడ్ లిక్కర్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈపూరు మండలంలోని కొండ్రముట్ల గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో గురువారం రాత్రి దొంగలు పడి దోచుకుపోయారు. గురువారం 3 కార్యాలయాల్లో సిబ్బంది సాయంత్రం డ్యూటీ ముగించుకొని తాళాలు వేసి వెళ్లిపోయామని, శుక్రవారం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది తలుపులు తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి కొండ్రముట్ల పంచాయతీ సెక్రటరీ ఎన్ రత్నం ఈపూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దొంగలు 3 కార్యాలయాలలో తాళాలను పగలగొట్టి బీరువాలను, బెంచీలను, కుర్చీలను పగలగొట్టారని, సచివాలయంలో కంప్యూటర్, యూఎస్బి బ్యాటరీలు, రికార్డులను, రైతు భరోసా కేంద్రంలో లేజర్ ప్రింటర్, మీటర్ కేబుల్స్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో కంప్యూటర్, గ్లూకోమీటర్, హెచ్బి మీటర్, రికార్డులను తీసుకున్న దొంగలు లోపల గదులను నానా బీభత్సం చేసి వెళ్లారని ఈపూరు ఎస్ఐకి పిఎస్ ఫిర్యాదు చేశారన్నారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఊరు బయట కార్యాలయాలు ఉండటంతో అక్కడ దొంగతనం జరగడానికి ఆస్కారమైందని ఈపూరు ఎస్ఐ ఉమామహేశ్వరరావు అన్నారు. కుస్తీ పోటీలలో వినుకొండకు చెందిన బాలిక గోల్డ్ మెడల్ సాధించింది. వినుకొండ మండలం కుమ్మరపాలెం గ్రామానికి చెందిన అంగటి పూజిత నాగార్జున సాగర్ లో 8వ తరగతి అభ్యసిస్తుంది. నిన్న ఏపీలో జరిగిన బాలికల కుస్తీ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి నేషనల్ కు సెలెక్ట్ అయింది. ఈ నెల 16-11-2024 ఉత్తరప్రదేశ్ నిర్వహించే నేషనల్ కుస్తీ పోటీలలో రాష్ట్రం మొత్తంపై జూనియర్ విభాగంలో పూజిత పాల్గొననున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.